సూపర్. సో ఎలా ఉన్నారు? అయిపోయిందా డిన్నర్? కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసాం. గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? బాలు, శ్రీనివాసరావు, ప్రవీణ్ కుమార్ అందరికీ హాయ్ అండి. ఎటర్నల్ స్టాక్, వోల్టాస్ ఇంకా స్విగ్గీ, బీఆర్పి, డిమార్ట్ 4088లో బై చేశారు, లాస్ట్లో ఉన్నారు. ఓకే. ట్రాన్స్రైల్, అన్నీ డిస్కస్ చేద్దాం. ఓకే. సో ప్రస్తుతం ఏంటంటే మనం కవర్డ్ కాల్ స్ట్రాటజీ అనేది చాలామంది చేస్తున్నారు ఇండియాలో. ఓకే, మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఓకే. సో ఇక్కడ నేను ఫ్యూచర్ ఆల్రెడీ బై చేసి పెట్టాను ఒక లాట్ అనేది. నా ఏంటంటే ఒక లాట్ అనేది కాల్ సెల్ చేస్తున్నా. ఓకే, క్లియర్. ఇది వన్ ఆఫ్ మై స్టూడెంట్స్ షేర్ చేశారనమాట. హీఈస్ మేకింగ్ గుడ్ మనీ. సో ఇది బై చేసాం కదా, ఇది ఒకటి సెల్ చేద్దాం. అండ్ వన్ బిడ్డింగ్ ప్రైస్ వచ్చేసరికి ఎంతలో ఉంది? 320 అరౌండ్ నడుస్తుంది. ఓకే, నేను ఆల్రెడీ ప్లేస్ చేసినట్టున్నాను ఆర్డర్ అనేది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కవర్డ్ కాల్ స్ట్రాటజీ. ఓకే, ఇది 554లో పెట్టాను కానీ ఎగ్జిక్యూట్ అవ్వలేదు, అక్కడ దాకా వెళ్ళా క్యాన్సిల్ చేస్తాను. ఓకే, సింపుల్. సో ఇక్కడ ఇది వచ్చేసరికి 1,20,000 కాల్ ఆప్షన్ అనేది సెల్ చేసాం. సి అని ఉంది కదా, కాల్ ఆప్షన్ సెల్ చేసాం. ఇక్కడ వచ్చేసరికి బిట్ కాయిన్ ఫ్యూచర్ అనేది బై చేసాం. సో చూద్దాం, విల్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది. దీనికి సంబంధించిన ఏదైనా డౌట్ ఉంటే అడగండి. అండ్ స్ట్రాటజీ బిల్డర్ కూడా మనం వేసి చూడవచ్చు. ఇక్కడ మనం వేసిన స్ట్రాటజీ ఎలా ఉంటుంది అనేది. మనం సెల్ చేసింది 1,20,000 కదా, అది సెల్ చేసాం. యాడ్ చేస్తున్నాం, ఇవన్నీ క్లియర్ చేద్దాం. సెల్ చేసాం. అండ్ బిట్ కాయిన్ ఫ్యూచర్ మనం బై చేసాం. కాదు ఒక్క నిమిషం. గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ. వన్ మినిట్ ప్లీజ్. సో
ఇది సెల్ చేసాం మనం. ఫ్యూచర్ ఏమో బై చేసాం, సింపుల్. సో యా చూద్దాం. ఇక్కడ పే ఆఫ్ గ్రాఫ్లో ఇది యాడ్ చేసాం. లోడ్ అవ్వట్లేదు అది మార్కెట్ ప్రైస్. ఫ్యూచర్స్, యా. So this is payoff graph. Okay, fine. దీని గురించి చూద్దాం. ప్రస్తుతానికి ఏంటంటే మనం 23rd ఎక్స్పైరీ ఉంది ఆప్షన్స్, దాన్ని కాల్ ఆప్షన్ సెల్ చేసాం. అండ్ పర్పెచువల్ ఫ్యూచర్స్ వచ్చేసరికి బై చేసాం. క్లియర్? దిస్ ఇస్ ద స్ట్రాటజీ వి డిప్లాయిడ్. దిస్ ఈస్ కాల్డ్ కవర్ కాల్ స్ట్రాటజీ. So yeah. డైలీ టైం ఫ్రేమ్లో చాలా స్ట్రాంగ్గా ఉంది సొలానా. ఓకే, సో 213 అనేది వెరీ ఇంపార్టెంట్. R5 ఉంది అక్కడ, ప్రాబ్లీ అక్కడ ఏదైనా ప్రాఫిట్ బుకింగ్ జరగవచ్చు. 1 hour టైం ఫ్రేమ్లో ఒకసారి చూద్దాం. సో ఓవరాల్గా బ్రాడర్గా అయితే బులిష్గానే ఉంది. కొద్దిగా ఈ లెవెల్ దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది 204 దగ్గర. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏంటంటే 212 అనమాట. ఈ రెసిస్టెన్స్ మాత్రం టెంపరీగా ఉండే అవకాశం ఉంది సోలానా. రైట్,
ఈజ్ ద ప్రైస్ యాక్షన్ ఇన్ ఇండియన్ స్టాక్ మార్కెట్ అండ్ క్రిప్టో ఈజ్ సేమ్? ఐ డోంట్ థింక్ సో. వాట్ డూ యూ థింక్? యా, అది కరెక్టే, రెండు డిఫరెంట్గా ఉంటాయి కొంచెం. బట్ స్టాండర్డ్స్ని ఫాలో అయ్యేది మాత్రం క్రిప్టో కరెన్సీ అనిపిస్తుంది నాకు. సత్యనారాయణ గారు నమస్తే సార్, బాగున్నారా? ఈయనే మా గురువు గారు అనమాట, చెప్పారు ఇది స్ట్రాటజీ బాగుందని చెప్పేసి. సో నేను కూడా స్టార్ట్ చేశాను సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ స్ట్రాటజీ. సో ఏమైనా కరెక్షన్స్ ఉంటే చెప్పండి సార్, విల్ డూ కరెక్షన్. ఓకే. సో నేను కొంచెం లేట్గా ఇది ఎగ్జిక్యూట్ చేశాను, ఇది కాల్ ఆప్షన్ సెల్ చేసేది. హాయ్ వేణుకుమార్, గుడ్ ఈవినింగ్. రఘుశంకర్ సార్, ఇంట్రాడే చేస్తున్న ఐటీఆర్ టు ఫైల్ చేయాలా? ఐటీఆర్ ప్లీజ్ క్లారిఫై. సార్ లాట్ సైజ్ సార్, ఇది ఫ్రాక్షన్ అనమాట, అది 1 లాట్ రెండు కూడా. బిట్ కాయిన్ ఏమో 1 లాట్ బై చేసాం. ఓకే. కాల్ ఆప్షన్ ఏమో అరౌండ్ 320 ఉన్న ప్రీమియం ఏమో సెల్ చేసాం. ఓకే. 1 లాట్. క్లియర్? యా, అది ఇథీరియం ఏమంటుంది చూద్దాం. సో ప్రస్తుతానికి సపోర్ట్ తీసుకుంది స్ట్రాంగ్గానే. ఓకే, గుడ్. సొలానా బుల్లిష్గానే ఉంది ప్రస్తుతం అయితే. 15 మినిట్స్కి ఒకసారి వెళ్దాం. అదే డిప్లో అయితే బై జరుగుతుంది, స్టిల్ బ్రేక్అవుట్ ట్రై చేయడానికి ట్రై చేస్తున్నాడు. యా, ఎటర్నల్ స్టాక్ అడుగుతున్నారు. ఒకసారి ఫస్ట్ నుంచి వద్దాం. వోల్టాస్ ఒకసారి చూద్దాం. ఓకే, వుడ్ లైక్ టు గో విత్ వోల్టాస్. వోల్టాస్ షేర్ ఎలా ఉందనేది డైలీ టైం ఫ్రేమ్లో చూద్దాం. వన్ సెకండ్, నేను I will go with Voltas. సో ప్రస్తుతానికి R1 అయితే బ్రేక్అవుట్ అయింది. ఓకే, సో అగైన్ ఏంటంటే ఈ లెవెల్ క్రాస్ ఓవర్ జరగాలి. ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర ఉంది. దిస్ ఇస్ ద సపోర్ట్ అనమాట. ఇది 1340. అండ్ టెంపరీగా ఏంటంటే 1400 రెసిస్టెన్స్గా ఉంది. బట్ బ్రాడర్ పిక్చర్లో మనకి బుల్లిష్గానే ఉంది. క్లియర్? మనకైతే బుల్లిష్గానే ఉంది. 1340 సపోర్టు, 1400 రెసిస్టెన్స్లో ఉంది. ఇంకొంచెం మనం ఫిబొనాకీ అనేది డ్రా చేసాం అనుకోండి. యా, దిస్ ఇస్ ద వర్స్ట్ కేస్ సిచ్యువేషన్. ఏంటంటే 1323, 1305 అనేది మంచి సపోర్ట్ వోల్టాస్. క్లియర్?
అందరికీ గుడ్ ఈవినింగ్. స్విగ్గీ బై చేయొచ్చా? స్విగ్గీ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ అంతా బులిష్లోనే ఉన్నాయి. ఎందుకంటే డేటా ఏదైతే డేటా రిలీజ్ అయిందో మనకి అదంతా కూడా అప్ ట్రెండ్ మొమెంటంలోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం కొద్దిగా లాంగ్ టర్మ్ హారిజన్తో బై చేసుకోవచ్చు. ఓకే, బట్ స్టిల్ స్విగ్గీ ఐ థింక్ లాస్ట్ క్వార్టర్ లాసెస్ అనౌన్స్ చేసింది. బట్ ఆ ఇంప్రూవ్మెంట్ అనేది జరిగిందనుకోండి, దెన్ ఇట్ ఈజ్ ఏ గేమ్ చేంజర్. రైట్, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ చాలా డిమాండ్ ఉంది ప్రస్తుతానికి. అఫ్కోర్స్ కాంపిటీషన్ కూడా ఉంది, బట్ స్టిల్ స్విగ్గీ, జొమాటో, దే ఆర్ ద లీడర్స్. క్లియర్ సార్? ఎస్ సార్, బులిష్గానే ఉంది. హాయ్ బీఆర్పి. ఐ డోంట్ నో బీఆర్పి మీన్స్. మీ పేరు బీఆర్పియా? నాకు అర్థం కాలేదు సార్. ఎటర్నల్ అయితే నిన్నే మనం చెప్పుకున్నాం, దెర్ ఈజ్ ఎ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్ బాయింగ్ యాక్టివిటీ జరుగుతుంది. దీంట్లో స్ట్రాంగ్గా ఇన్స్టిట్యూషన్ బాయింగ్ యాక్టివిటీ అనేది జరుగుతుంది. ఎందుకంటే చూడండి ఒకసారి ఎఫ్ఐఎస్, డిఐస్ అందరూ కూడా ఇన్వెస్ట్ చేసినట్టు నేను చదివాను. కనిపిస్తుందా అండి? ఇది మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఎఫ్ఐఎస్ 42% స్టేక్ హోల్డ్ చేస్తున్నారు, డిఐస్ 26% స్టేక్ హోల్డ్ చేస్తున్నారు. ఓకే, స్ట్రాంగ్ దీంట్లో ఇది ఉందన్నమాట. సో ప్రాబ్లం ఏంటంటే ఈ లెవెల్ దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరగవచ్చు. ఈ లెవెల్ బ్రేక్అవుట్ జరిగే ముందు కొద్దిగా పుల్ బ్యాక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎనీహౌ ఇది వెరీ సాలిడ్ క్యాండిల్. ఓకే, మనం చెప్పలేం, ఎందుకంటే ఇంత అగ్రెసివ్గా ఉన్నారంటే బ్రేక్అవుట్ చేయడానికే ప్రయత్నిస్తారు. దట్ ఈస్ బుల్లిష్ వ్యూ. ఎటర్నల్ స్టాక్ ఈజ్ బుల్లిష్ వ్యూ. 4088 డిమార్ట్, అవెన్యూ సూపర్ మార్కెట్. ఎఫ్ఎంసీజీ బుల్లిషే సార్. ఓకే, ఎఫ్ఎంసీజీ బుల్లిషే. ప్రస్తుతానికి కొద్దిగా పుల్ బ్యాక్ జరుగుతుంది. సపోర్ట్ లెవెల్స్ కొద్దిగా ఇక్కడ ప్రెషర్ ఉంది. ఒకవేళ వస్తే కానీ 3767 జాక్పాట్ ఇది. ఓకే, ఎఫ్ఎంసీజీ బుల్లిష్. కన్జ్యూమర్ స్పెండింగ్ అనేది స్ట్రాంగ్గా ఉంది ఇప్పుడు. అండ్ ఆఫ్ కోర్స్ ఈ యొక్క రెపో రేట్ కట్ ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో ప్లస్గానే ఉంటాయి కానీ మైనస్గా అయితే ఉండవు. కన్జ్యూమర్ స్పెండింగ్ ఈజ్ గుడ్. ఎఫ్ఎంసీజీ మనం డిప్లో యాడ్ చేసుకోవచ్చు. డిమార్ట్ ఈజ్ ఆల్సో గుడ్ కంపెనీ. ట్రాన్స్రైల్ లైటింగ్ ఈజ్ గుడ్. R1 దగ్గర మంచి సపోర్ట్ తీసుకుంది. 695 ఇస్ ఎ వెరీ గుడ్ సపోర్ట్. ప్రీవియస్ రెసిస్టెన్స్ని సపోర్ట్ లాగా తీసుకుంది. బులిష్ స్ట్రక్చర్ బాగుంది. రిలయన్స్ పవర్ ఇది డిప్లో బై చేసుకోవచ్చు అండి. ఓకే, సో వీళ్ళు ఆల్మోస్ట్ డెట్ తగ్గించేశారు. అండ్ యంగ్ బ్లడ్ అనేది పగ్గాలు తీసుకుంది. ఓకే, అనిల్ అంబానీ సన్ దీన్ని హ్యాండిల్ చేస్తున్నారు. సో ఏంటంటే దీన్ని డిప్లో బై చేసుకోవచ్చు, బట్ లిటిల్ ఎక్స్పెన్సివ్ స్టార్ ఇది రిలయన్స్ పవర్. సో ఒకసారి చూడండి, ఇక్కడ రిలయన్స్ పవర్ రీసెంట్గా డెట్ రిడక్షన్ చేసింది. డెప్టర్ డేస్ ఓకే, సో ఇంప్రూవ్ అయింది. అంటే వీళ్ళ దగ్గర ఏదైతే బిజినెస్ తీసుకుంటారో ఆ బిజినెస్ చేసిన తర్వాత డబ్బులు ఇవ్వాలి కదా, అది ఇంతకుముందు 93 days పట్టేది, ఇప్పుడు 73 days, విచ్ ఈజ్ ఎ వెరీ గుడ్ అనమాట. రీసెంట్గా డెప్ట్ రీకన్స్ట్రక్షన్ చేశారు. సో ఇట్స్ ఎ టర్న్ అరౌండ్ స్టోరీ. డిప్ బై క్యాండిడేట్. క్లియర్? యంగ్ బ్లడ్ ట్రాన్స్రైల్ చూసాం కదా ఇప్పుడే. ద ప్రైస్ యాక్షన్ ఇన్ ఇండియన్ స్టాక్ మార్కెట్ అండ్ క్రిప్టో సేమ్, వాట్ యూ థింక్?
అంటే ప్యాటర్న్స్ మనం చదువుకునేది సేమే, బట్ మనం థింక్ చేసేది ఏంటంటే ఓన్లీ ఆప్షన్స్. ఈ పర్స్పెక్టివ్లో థింక్ చేసాం అనుకోండి, డెఫినెట్గా డిఫరెన్స్ ఉంటుంది. బట్ బ్రాడర్ పిక్చర్లో రెండు కూడా సేమ్గానే ఉంటాయి. ఓకే, బట్ మనం ఎలా ఆలోచిస్తామంటే ఆప్షన్స్ను కంపేర్ చేస్తుంటాం ప్రతిదానికి. బట్ బియాండ్ దట్ సేమ్ నాకు తెలిసి కొద్దిగా మెచ్యూర్గా ఉంటుంది బ్రాడర్గా. ఎందుకంటే బిట్కాయిన్ అనేది త్రూ అక్రాస్ ద గ్లోబ్ అందరూ కూడా ట్రేడ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ ప్యాటర్న్స్ వచ్చినప్పుడు కొంచెం యాక్టివిటీ స్ట్రాంగ్గా ఉంటుంది. దట్ ఈజ్ ట్రూ. ఓకే, అందరికి అది విజిబుల్ అవుతుంది, అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు, మొమెంటం వస్తుంది స్ట్రాంగ్గా అట్లా. రైట్. అండ్ సో ఎందుకంటున్నానంటే ఈ స్టాక్ నేను ఇక్కడ బై చేశాను 485 దగ్గర. చూడండి, దిస్ అ బ్యూటిఫుల్ వాలటాలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్. ఓకే, అఫ్ కోర్స్ నేను టెలిగ్రామ్లో కూడా షేర్ చేశాను. దిస్ అ సింపుల్ ప్యాటర్న్, దెర్ ఈజ్ నో రాకెట్ సైన్స్ కదా, రైట్? సో సేమ్ ప్యాటర్న్ ఇట్ వర్క్స్ అక్రాస్ ద గ్లోబ్ అనమాట. ఇది అమెరికాలో, చైనాలో, ఇండియాలో అన్ని చోట్ల పనిచేసింది. ఓకే, బ్రేక్అవుట్ అవ్వకముందే నేను ఎక్స్పెక్ట్ చేసి దీంట్లో ఇన్వెస్ట్ చేశాను. అఫ్కోర్స్ మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేశాను. దట్ ఈజ్ కాల్డ్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ అండ్ ఇంట్యూషన్. అఫ్కోర్స్ టెక్నికల్ అనాలిసిస్ సేమ్ అనమాట. ఇది బ్రేక్అవుట్ అయితే మంచి మూవ్ వస్తుంది. సో సూపర్ మూవ్ వచ్చింది ఈరోజు. రైట్. యా, ఎటర్నల్ స్టాక్ మీద పడ్డారు అందరూ. ఇట్ ఈస్ అ గుడ్ స్టాక్, ఓకేనా? బట్ రేపు పెరుగుతుందా లేదా అనేది నేను చెప్పలేను, ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్టెండ్ అయింది, కొద్దిగా పుల్ బ్యాక్ జరగచ్చు. కానీ మీకు కొంచెం లాంగ్ టర్మ్ వ్యూలో వెళ్ళాలంటే కూడా వెళ్ళొచ్చు. నేను కూడా ప్లాన్ చేస్తున్నాను. సార్ నమస్తే, షేర్ డీమార్ట్. యా, డీమార్ట్ ఆల్రెడీ కవర్డ్. ఒక్కసారి వీడియో బ్యాక్కి వెళ్ళి చూడండి, ఎందుకంటే రిపిటేషన్ అనేది కొంచెం మనకి కష్టం అవుతుంది. సింఫోనీ కొద్దిగా బ్యాక్, ఇప్పుడు వీడియో చూస్తూ ఉంటారు కదా, దాని బ్యాక్కి వెళ్తే మీకు డిమార్ట్ అనాలిసిస్ కనిపిస్తుంది. యా, కన్జ్యూమర్ స్పేస్లో ఇది కూడా గుడ్ అండి. ఓకే, బట్ ఎనీ హౌ దిస్ ఈజ్ కాల్డ్ ఎన్ సార్ట్ ఆఫ్ అక్యుములేషన్. ఇది కొద్దిగా టైం తీసుకుంటుంది. అండ్ ఇక్కడ కొద్దిగా రెసిస్టెన్స్ అనేది బ్రేక్అవుట్ అయితే 1205 అనేది మళ్ళీ స్ట్రాంగ్ మూమెంట్ వస్తుంది. క్లియర్? ట్రాన్స్ రైల్ కూడా కవర్ చేశాను, ప్లీజ్ గో బ్యాక్ అండ్ సీ. అండ్ సత్య గారు, గుడ్ ఈవినింగ్ సార్. యునైటెడ్ స్పిరిట్ ఇప్పుడు బై చేయొచ్చా? ఇప్పుడు బై చేయాలా లేదా అనేది నేను రికమెండ్ చేయట్లేదు సార్. ఓకే, సో బట్ ఐ విల్ సీ ద ప్రైస్ స్ట్రక్చర్. యునైటెడ్ స్పిరిట్స్, ఎందుకంటే మీ హారిజన్, మీ ఎక్స్పెక్టేషన్స్ మీ డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, బట్ ఇట్ ఈస్ ఎ గుడ్ కంపెనీ, దేర్ ఈజ్ నో డౌట్. కొద్దిగా డౌన్ ట్రెండ్లో ఉంది. ఎనీహౌ ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చేసరికి 1268 కనిపిస్తుంది. అండ్ స్ట్రక్చరల్గా కూడా మనకి ఇక్కడ సపోర్ట్ ఏరియా ఉందన్నమాట, అరౌండ్ 1300 అనుకోవచ్చు రఫ్గా. దీన్ని మీరు కొద్దిగా అలర్ట్ పెట్టుకోండి. ఓకే, మంచి సపోర్ట్ ఏరియా ఇది. క్లియర్ సార్? ఐఎమ్ నాట్ రికమెండింగ్ అనమాట, నైదర్ రికమెండింగ్ నార్ ఎగ్జిట్, బట్ ఐ విల్ సీ is there any patterns or something like that. ఎందుకంటే we are not authorized person to tell what to do. జేపీ పవర్ సేమ్ స్టోరీ, స్పెక్యులేషన్. ఇది 24కి బై చేశారా? యా, 20 రూపీస్ ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది జేపీ పవర్లో. గుడ్ ఈవినింగ్ సార్. శివ గారు, గోల్డ్ రెసిస్టెన్స్ దీంట్లోనే చూద్దాం, మన దాంట్లో గోల్డ్ ఇండెక్స్ ఫ్యూచర్స్ ఎంసీఎక్స్ జూలై కాంట్రాక్ట్ చూస్తున్నా సార్. ఓకేనా?
గోల్డ్. గోల్డ్ ప్రస్తుతానికి రెసిస్టెన్స్ లెవెల్స్ని అప్రోచ్ అవుతుంది. ఓకే, కొద్దిగా బుల్లిష్ యాక్టివిటీ ఉంది. ఈ లెవెల్ని బ్రేక్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు. ఇట్ ఈజ్ పాసిబుల్. ఓకే, ఇక్కడ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది సార్. వాల్యూమ్సే లేవు దీంట్లో. ఓకే, కొద్దిగా బుల్లిష్గానే వెళ్తుంది. కేపీఐ గ్రీన్ ఎనర్జీ, కేపీఐ గ్రీన్. సో నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే దీంట్లో ఇది మంచి సపోర్టు. సో ఇది వచ్చేసరికి మనకి రెసిస్టెన్స్ ఏరియా, కొద్దిగా పుల్ బ్యాక్ తీసుకొని వెళుతుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బట్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ లెవెల్ అనమాట. ఓకే, ఇట్స్ అ వెరీ గుడ్ లెవెల్. కొద్దిగా యాడ్ చేసుకొని పుల్ బ్యాక్లో ట్రై చేయొచ్చు మీరు. ఒకసారి లెవెల్స్ చూద్దాం. కేపీఐ గ్రీన్. సో దిస్ ఈజ్ 510 ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ సార్. ఓకేనా, 510 ఈజ్ ఇంపార్టెంట్ సపోర్ట్. ఆ జోన్కి వస్తే మంచి సపోర్ట్ ఏరియా అది. సార్ ఫారెక్స్ క్రిప్టో ట్రేడింగ్ ఈజ్ వెరీ ఈజీ కంపేర్ టు ఇండియన్ మార్కెట్ సిన్స్ దే ట్రేడ్ 24/7. యా అంటే ఏం లేదు, కానీ కొంచెం రూమ్ ఉంటుంది. అంటే మనం హరీగా ఉండకుండా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా మార్నింగ్ ఇండియన్ మార్కెట్లో ఆప్షన్స్ అయ్యేసరికి టైం వెరీ షార్ట్ స్పాన్లో అంతా అయిపోవాలి. ఇదంతా జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే కొద్దిగా మనకి అనలైజ్ చేసుకోవడానికి, ఆ ప్యాటర్న్ ఐడెంటిఫై చేయడానికి, ఎంట్రీ చేసుకొని మళ్ళీ వెయిట్ చేయడానికి కొద్దిగా టైం ఉంటుంది. మీరు అన్నట్టు కరెక్ట్ సార్. మధుమంజు వేదగిరి, హాయ్ మేడం, గుడ్ ఈవినింగ్, బాగున్నారా? అయిపోయింది డిన్నర్, థ్యాంక్ యూ. మీది అయిపోయిందా? కొద్దిగా లేట్ అయ్యారు, నో ప్రాబ్లం. రఘునాథ్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. హౌ మచ్ % ఆఫ్ ప్రాఫిట్ యూ విల్ మేక్ ఆన్ మంత్లీ బేసిస్? మై టార్గెట్ ఈజ్ ఏంటంటే 5 to 10% అనేది ఉంటుంది. ఒక్కోసారి తక్కువ కూడా రావచ్చు. కన్సిస్టెన్సీ అనేది ఉండదు. ఓకే, సో 5% ఈజ్ గుడ్ కన్సిస్టెంట్గా. హాయ్ బ్రో, హలో. సులా వైన్యార్డ్ షేర్ ఫ్యూచర్స్. సో ప్రస్తుతానికి 285 ఇంపార్టెంట్ సపోర్ట్ అండి. ఓకే, కొద్దిగా అప్ సైడ్ వెళ్ళటానికి ట్రై చేస్తూ ఉంది.
యాడ్ చేసుకోవచ్చు ఆ లెవెల్లో. M&M, మహీంద్రా అండ్ మహీంద్రా సూపర్ మోడల్స్ దించారండి మహీంద్రా అండ్ మహీంద్రా వాళ్ళు. యా, ఇది మంచి బ్రేక్అవుట్. సో టర్న్ అరౌండ్ స్టోరీ దీంట్లో. అగైన్ ఇట్ ఈస్ ఎ లాంగ్ వే టు గో అనమాట. ఇక్కడ నుంచి కూడా చాలా దూరం ట్రావెల్ చేయడానికి స్కోప్ ఉంది. ఓకే, దిస్ ఇస్ ద బ్రాడర్ పిక్చర్, నాట్ ఫర్ టుమారో, రేపటి కోసం కాదు, గమనించండి. రైట్, మంచి రెప్యుటేటివ్ ఉన్న బ్రాండ్ లాగా ఉంది మహీంద్రా అండ్ మహీంద్రా. మంచి బ్రేక్అవుట్ ఇది క్లియర్గా. వెరీ గుడ్ స్టాక్ సార్. వెరీ షార్ట్ పీరియడ్లో అయితే 3307 చూడండి. వెరీ కొంచెం బిగ్గర్ పిక్చర్లు అంటే ఇవన్నీ షార్ట్ టర్మ్ కోసం టార్గెట్లు. ఎందుకంటే ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఇది, a beautiful pattern. Now it is breaking out. ఇంకా స్టోరీ ఉంది దీంట్లో, బట్ ప్లీజ్ కన్సిడర్ ఇట్ ఫర్ ఏ లాంగ్ టర్మ్, నాట్ ఫర్ టుమారో. క్లియర్ సార్? తేజస్ నెట్వర్క్స్ లోవర్ లెవెల్స్ చెప్పండి. ఐ వాంట్ టు బాయ్ ఇన్ బల్క్ ఎట్ 5. యూ వాంట్ టు బాయ్ అట్ బల్క్. సో యా, బై చేయొచ్చు తేజస్ నెట్వర్క్స్, బట్ బల్క్ బై చెప్పలేం. మార్కెట్ వీ షుడ్ నాట్ గో విత్ ఎమోషన్స్. ఓకే, కానీ పెద్ద పెద్ద వాళ్ళందరూ అలాగే వెళ్ళారు. ఓకే, మన వారెన్ బఫెట్ గారు కావచ్చు, విజయ్ కేడియా గారు, వీళ్ళందరూ, రాకేష్ జుంజునవాలా గారు, వీళ్ళందరూ ల్యాక్లో షేర్లు కొన్నారు. బట్ వాళ్ళ రిస్క్, వాళ్ళ యొక్క సిచ్యువేషన్ డిఫరెంట్. ఎనీహౌ ఇట్ ఈస్ అ గుడ్ కంపెనీ. బిఎస్ఎన్ఎల్ ప్రాజెక్ట్స్ కొద్దిగా డిలే అయినాయి. దట్స్ ద రీజన్ ఏంటంటే నెట్ ప్రాఫిట్ అనేది డిక్లైన్ అయిపోయింది. లాస్ కూడా అనౌన్స్ చేసినట్టుంది, 200 crores అరౌండ్. ఓకే, సో మీన్ వైల్ మై అడ్వైజ్ ఏంటంటే బై ఆన్ డిప్స్ అట్లా వెళ్ళొచ్చు. అఫ్కోర్స్ 500 లెవెల్ అంటే చాలా దూరం ఉంది. దట్ ఈజ్ అ వెరీ గుడ్ లెవెల్, కాదన్నట్లేదు. గుడ్. ఓకే, సూపర్. సో ఈ యొక్క సెంటిమెంట్ ఏదైతే ఉందో, నెగిటివ్ సెంటిమెంట్, ఆ సెంటిమెంట్ అంతా క్లియర్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ వాళ్ళు 1-2 quarters మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేయాలి, ఏది కన్ఫర్మేషన్ కోసం. దెన్ ట్రెండ్ విల్ చేంజ్ అనమాట. ఇన్ బిట్వీన్ రిస్కీ ట్రేడర్స్ బై చేసి అక్యుములేట్ చేసుకొని పెట్టుకుంటారు, ఇది లాంగ్ టర్మ్ వ్యూ విజన్ ఉన్నవాళ్ళు. బట్ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో అయితే ఇది గుడ్ కంపెనీ. ఓకే, ఎందుకంటే నేను చదివింది, నేను అర్థం చేసుకున్న దాన్ని బట్టి నెక్స్ట్ 2-3 quartersలో మంచి ప్రాఫిట్స్ అనౌన్స్ చేయాలి. యాజ్ పర్ మై మేనేజ్మెంట్ కామెంటరీ కూడా అదే ఉంది. సో లెట్స్ సీ. క్లియర్? Sir, Suzlon Balu Forge analysis. Suzlon, it's a very good company actually. లాంగ్ వే టు గో, బట్ దీన్ని డిప్లో బై చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చేసరికి 61 దగ్గర కనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే చాలా ఇంప్రూవ్మెంట్ అయింది ఫండమెంటల్గా బాలు ఫోర్జ్. దీంట్లో 615.20 అనేది మంచి సపోర్ట్ ఉందండి. ఒకవేళ ఇంకా మంచి సపోర్ట్ అంటే 522 అనేది మీరు తీయచ్చు. ఓకే, మంచి సపోర్ట్ ఏరియా అది బాలు ఫోర్జ్. Lloyd Enterprises is good, Mazgan Dock is good, Cochin Shipyard is also very good. సో ఆల్రెడీ కొచ్చిన్ షిప్ యార్డ్ కవర్ చేసాం కాబట్టి లాయిడ్ అనేది ఒకసారి చూద్దాం. లాయిడ్ సూపర్ మూవీది. ఐపీఓ హై బ్రేక్అవుట్ అయింది కానీ సస్టైన్ అవ్వాలి, మళ్ళీ వచ్చేసింది. బట్ ఎనీహౌ ఇట్స్ క్రియేటింగ్ హైయర్ హైస్ అనమాట. మంచి సపోర్ట్ ఏరియాలో ఉంది. 68 and 80 లెవెల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్. క్లియర్?
యా ఎవరో అడిగారు దీంట్లో మనం బిట్కాయిన్ని బై ఎలా సెల్ ఎలా చేయాలి అని చెప్పేసి. నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇక్కడ మార్కెట్కి వెళ్ళాను. ఇక్కడ చూడండి, ఫీచర్స్ అని ఉంటుంది, వాచ్ లిస్ట్, ఆప్షన్స్, ఫీచర్స్. ఇక్కడ టాప్లో ఇవి ఉన్నాయి కదా, దీంట్లో మార్కెట్స్ అని క్లిక్ చేసిన తర్వాత కింద ఫ్యూచర్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. ఓకే, క్లియర్. దాని తర్వాత బిట్కాయిన్ సెలెక్ట్ చేసా, బీటీసీ యూఎస్డి అని ఉంది. ఇది పర్పెచ్యులర్ అనమాట. ఓకే, దీని అర్థం ఏంటంటే ఇది వర్చువల్గా ఎక్స్పైరీ ఉండదు. ఓకే, ఇది ఎక్స్పైరీ ఉండదన్నమాట, అది రోల్ ఓవర్ అవుతూ ఉంటుంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇట్లా స్టార్ మార్క్ పెట్టుకుంటే మన వాచ్ లిస్ట్లో కూడా వచ్చేస్తాయి. ఇక్కడ వాచ్ లిస్ట్లోకి ఇదండి మన వాచ్ లిస్ట్. క్లియర్. నేను ఇవన్నీ కూడా స్టార్ మార్క్స్ పెట్టేసా. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసామనుకోండి, ఇలా ఓపెన్ అయిపోద్ది చార్ట్. ఇవన్నీ ఇండికేటర్స్ నేను యాడ్ చేశాను. అవసరం అంటే మీరు పివోట్స్ యాడ్ చేసుకోండి. పివోట్స్ బాగా పనిచేస్తాయి. ప్రతి పివోట్ దగ్గర ఏంటంటే రియాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, దీని తర్వాత ఇక్కడ చార్ట్ ఓపెన్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే లేవరేజ్ అని ఉంది కదా, దీంట్లో అప్ టు 200 దాకా పెట్టుకోవచ్చు మన చాయిస్ అనమాట. బట్ ప్రిఫరబుల్ ఏంటంటే 25 కానీ 50 కానీ మీరు సెట్ చేసుకోండి. అంటే లేవరేజ్ అంటే ఏంటంటే మన దగ్గర ఉన్న డబ్బులకి వాళ్ళు కొంత యాడ్ చేసి ఇస్తారన్నమాట. 25 టైమ్స్ మనం తీసుకుంటున్నాం. ఓకే, లేదు మీరు ఇంకా మీ ఓన్ డబ్బులతో చేయాలంటే 10x లేదా 1x కూడా పెట్టుకోవచ్చు. జనరల్గా 25 అనేది ప్రిఫరబుల్, లేదా 50 మ్యాక్స్. ఓకే, సో ఈ కేసులో నేనేం చేసా, 50x అనేది సెట్ చేసా, అయిపోయింది, లేవరేజ్ సెట్ చేసా. నా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ బై లాంగ్ సెల్ షార్ట్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ నేను వ్యూ అనేది ఇంపార్టెంట్. మనకి ఇక్కడ నుంచి పైకి వెళుతుందంటే మనం ఏం చేస్తాం, దీన్ని బై క్లిక్ చేస్తాం. లేదు ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, మార్కెట్ కిందకు వస్తుంది అనిపించింది అనుకోండి, దెన్ మనం ఏం చేస్తాం అంటే సెల్ షార్ట్ అనేది సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ చూడండి టాగుల్ అవుతుంది, బై లాంగ్ సెల్ షార్ట్. అంటే బై అంటే లాంగ్ అనమాట, సెల్ అంటే షార్ట్. ఓకే, ఇది మనం చేయొచ్చు మనకు నచ్చినట్టు. ఓకే, సో నేనేం చేస్తున్నానంటే ఆల్రెడీ ఒకటి లాంగ్ తీసుకున్నాను. ఇక్కడ మనం ఎప్పుడైతే లాంగ్ తీసుకున్నామో గ్రీన్ కలర్లో ఉంటుందండి. షార్ట్ చేసామనుకోండి మైనస్ సింబల్ ఉంటుంది, ఇక్కడ రెడ్ కలర్లో ఉంటుంది. అంటే ఇక్కడ మనం సెల్ చేసాం. గ్రీన్ కలర్లో ఉంటుంటే దాన్ని మనం బై చేసాం అనమాట. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు, ఈజీగా మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏం చేసాం, మనం లేవరేజ్ అనేది సెట్ చేసాం కదా. దాని తర్వాత లిమిట్ అని ఉంది, మార్కెట్ ఉంది, మార్కెట్ ఓన్లీ అని ఉంది. ఇక్కడ జనరల్గా ఏంటంటే బిట్కాయిన్ హై లిక్విడిటీ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లిక్విడిటీ అంటే ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్న ప్రైస్ ఎంత ఉంది, 1,18,908 ఉంది. ఇప్పుడు ఇది చూసి టక్కన ఆర్డర్ వేసేసామనుకోండి, దీనికి దగ్గరలోనే ఎగ్జిక్యూట్ అయిపోతుంది మార్కెట్ ఆర్డర్లో. లేదు నేను కరెక్ట్గా నాకు నచ్చిన ప్రైస్ దగ్గర నేను పెట్టాలనుకుంటున్నాను అనుకుంటే మీరు ఇక్కడ లిమిట్ ఆర్డర్ సెలెక్ట్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఎంత ఉంది, 1,18,000 ఉంది కదా, 1,19,000 అనేది నేను టైప్ చేస్తున్నాను. ఓకే, లేకపోతే 1,20,000కి వచ్చినప్పుడు మాత్రమే నేను సెల్ చేయాలనుకుంటున్నాను, ఏది సెల్లింగ్ అయితే. లేదు నేను బై చేయాలనుకుంటున్నాను 1,16,000. ఓకే, ఇది నా ఎంట్రీ అనమాట. ఇక్కడికి వస్తేనే ఎంట్రీ తీసుకుంటే దిస్ ఈజ్ కాల్డ్ లిమిట్ ఆర్డర్. నేను లిమిట్ ఆర్డర్ పెట్టాను. క్లియర్. ఫస్ట్ లేవరేజ్ సెట్ చేశా, దాని తర్వాత లిమిట్ ఆర్డర్ పెట్టాను. లిమిట్ పెట్టా అంటే ఆ ప్రైస్కి వస్తేనే ఎగ్జిక్యూట్ అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఏం డిస్టర్బెన్స్ చేయకండి, దీన్ని లాట్ అని ఉంది కదా, లాట్లో ఉంచండి. ఇక్కడ నేను ఒక లాట్ అనేది తీసుకోవాలనుకుంటే 1 అని టైప్ చేయండి. ఇప్పుడు చూడండి బై అనేది దాని మీద క్లిక్ చేసేయండి. చూడండి ఇక్కడ క్వాంటిటీ అనే దగ్గర 1 లాట్ అనేది పెట్టాను. రైట్, సో బై అనేది క్లిక్ చేసా. సో మళ్ళీ ఒకసారి ఆర్డర్ ఏం పెట్టాము ఏంటి అనేది మనం చూసుకోవడానికి ఇది 1,16,000 మన ఎంట్రీ ప్రైస్. ఇది బై చేస్తున్నాం 1 లాట్ బిట్ కాయిన్. క్లియర్. ఓకే, ప్లేస్ ఆర్డర్ అనేది క్లిక్ చేశా.
ఇదిగోండి చూడండి, నా ప్లేస్ నేనే ప్లేస్ చేసిన 1,16,000 దగ్గర ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోయింది. ఒకవేళ ఇది 24/7 నడుస్తూనే ఉంటుంది. ఓకే, 24 గంటలు 7 రోజులు వారానికి నడుస్తూనే 24/7 అంటాం కదా. ఇప్పుడు ఇది ప్రైస్ ఇలాగ నైట్ వచ్చి వెళ్ళిందనుకోండి, ఇక్కడ మన ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇది మనం ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకున్నాం. ఇప్పుడు ప్లేస్ చేశాక నాకేమనిపించిందంటే ఇక్కడ దాకా రాదు, కొంచెం పైకి తీసుకెళ్దాం అనిపిస్తే పైకి మనం ఇక్కడ పట్టుకొని డ్రాగ్ చేయొచ్చు. ఓకే, డ్రాగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రైస్కి వచ్చేసింది. లేదు ఇంకొంచెం కిందకి తీసుకెళ్దాం అనుకుంటున్నాను, ఇది సిస్టంలో మీరు చేసుకోవచ్చు. మొబైల్ ఏంటంటే మనం మాన్యువల్గా టైప్ చేస్తాం నంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1,16,000 కదా, అక్కడికి వెళ్ళి నేను ఒకసారి రికార్డ్ చేస్తాను మొబైల్లోది కూడా. ఓకే, అక్కడికి వెళ్ళి మనం ఏంటంటే కొద్దిగా ఈ నంబర్స్ అనేది టైప్ చేసుకోవాలి. ఇక్కడ డ్రాగ్ చేస్తున్నాం కదా, మొబైల్లో డ్రాగ్ చేయడానికి ప్రస్తుతం లేదు యాజ్ పర్ మై నాలెడ్జ్. ఓకే, సిస్టంలో మనం ఈజీగా పట్టుకొని డ్రాగ్ చేయొచ్చు. ఓకే, క్లియర్. ఇక సెల్లింగ్ వచ్చేసరికి సెల్ కూడా ఒకటి ప్లాన్ చేద్దాం. ఇప్పుడు చూడండి మార్కెట్ ఎక్కడుంది, 1,00,000 అరౌండ్ 20,000 ఉంది. 1,21,000 వస్తే నేను సెల్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ 1,21,000 అనేది టైప్ చేయండి. రైట్, ఎన్ని లాట్లు, 1 లాట్. ఎన్ని లాట్లు అంటే అన్ని, ఇక్కడ 1 లాట్. సెల్ అనేది క్లిక్ చేస్తాం. చూడండి, మనం ఎప్పుడైతే ఇక్కడ లిమిట్ ఆర్డర్ పెట్టామో ఆ ప్రైస్కే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ మనం మర్చిపోయి మార్కెట్ ఆర్డర్ పెడితే ఇప్పుడున్న మార్కెట్ ఆర్డర్కి ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే, ఎనీహౌ కంగారు పడక్కర్లేదు, ఎగ్జిక్యూట్ అయినా ఏం కాదు, మళ్ళీ దాన్ని మనం సెట్ చేసుకోవచ్చు. సో ఎనీహౌ నేను లిమిట్ ఆర్డర్ పెట్టాను, సెల్ అనేది క్లిక్ చేస్తున్నాను. ఓకే, చూడండి ఇక్కడ మనం ఒకసారి రివ్యూ చేసుకోవచ్చు. సెండ్ 1 లాట్ అండ్ 1,21,000 వస్తే ఈ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయమని చెప్పేసి నేను ఆర్డర్ పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి 1,21,000 ఇది రెసిస్టెన్స్ ఇక్కడ. ఓకే, ఒకవేళ ఇక్కడికి వస్తే మార్కెట్ మళ్ళీ కొద్దిగా పుల్ బ్యాక్ వస్తుంది, అట్లీస్ట్ రివర్స్ అవ్వకపోయినా. దట్ ఈజ్ వాట్ మై ఎక్స్పెక్టేషన్. లెట్స్ సే ఇక్కడ నేనేం చేశానంటే ఆర్డర్ పెట్టాను, లేదు ఇక్కడ దాకా రాడు, ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, ఇక్కడే పెట్టాలనుకుంటున్నాను, ఇక్కడ డ్రాగ్ చేసుకో సిస్టంలో. అదే మొబైల్లో అనుకోండి మనం ఈ నంబర్ టైప్ చేస్తాం, మరి ఈ లెవెల్ ఎంత అనేది చూసుకొని టైప్ చేస్తాం. ఓకే, దట్ ఈజ్ ద డిఫరెన్స్. క్లియర్ ఇక్కడ దాకా. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇది ఒక స్ట్రాటజీ అనమాట. మా స్టూడెంట్ అనకూడదు కానీ పెద్ద ఆయన గురువుగారు లాంటి వాళ్ళు, ఆయన చేస్తున్నారు చక్కగా. ఓకే, ఒక లాటు ఫ్యూచర్ బై చేసి, ఓకే, అండ్ ఒక లాటు కాల్ ఆప్షన్ అనేది సెల్ చేస్తున్నారు, అరౌండ్ 300-400 ఉన్న ఆప్షన్ని. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ కవర్ కాల్ స్ట్రాటజీ. హీఈస్ మేకింగ్ గుడ్ మనీ అనమాట. ఓకే, సో నేను మీకు చెప్తున్నాను, ఇక్కడ మనం ఇది ఎగ్జిక్యూట్ చేసాం, లెట్ us see. బట్ ఏంటంటే ఇది ఇది వచ్చేసరికి ఫ్యూచరు, పర్పెచువల్ ఫ్యూచర్ అనేది. ఇది వర్చువల్గా ఇది ఎక్స్పైరీ ఉండదు. ఓకే, కంటిన్యూగా రోల్ ఓవర్ అవుతుంది. అయితే మన దగ్గర ఉన్న మొత్తాన్ని ఎప్పుడు యూజ్ చేయొద్దు క్యాపిటల్ అనేది, ఎందుకంటే ఇది లాస్లోకి వెళ్ళింది అనుకోండి. ఎందుకంటే మన ఫ్యూచర్ కాంట్రాక్ట్ బై చేస్తున్నాము, కింద లాస్కి వెళ్ళినప్పుడు అది ఎగ్జిట్ అవ్వకుండా మన దగ్గర ఉన్న క్యాపిటల్ని తీసుకుంటూ ఉంటుంది అనమాట. ఎందుకంటే మార్జిన్ షార్ట్ కాల్ అనేది వస్తుంది, మార్జిన్ కాల్ వస్తుంది బ్రోకర్ నుంచి. ఓకే, ఇవి కొంచెం తర్వాత అర్థమవుతాయి. బట్ ఎనీహౌ ఇక్కడ ఐసోలేషన్ కాకుండా పోర్ట్ఫోలియో మోడ్ అనేది పెట్టుకుంటే మన అమౌంట్ అనేది, అంటే ఇది ఏమవుతుందంటే ఐసోలేషన్ మోడ్లో ఉంటే ప్లీజ్ క్లోజ్ ఆల్ యువర్, ఓకే పొజిషన్ లేనప్పుడు ఇది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఐసోలేటెడ్లో ఉంటే ఏమవుతుందంటే ఒకానొక పర్టికులర్ లెవెల్కి వెళ్ళాక ఓకే లాస్ ఎక్కువైపోయింది అనుకోండి, ఎగ్జిట్ అయిపోద్ది. ఓకే, ఆటోమేటిక్గా. అలా కాకుండా ఇదేంటంటే పోర్ట్ఫోలియో మోడ్లో పెట్టామనుకోండి, మన దగ్గర ఉన్న అమౌంట్ని తీసుకుంటూ ఉంటుంది అనమాట. ఓకే, అందుకనే మన దగ్గర ఒక 10 లక్షలు ఉంటే 20,000 రూపీస్ ఉన్న, అంటే వర్త్ ఉన్న కాంట్రాక్ట్స్ని మాత్రమే మనం ట్రేడ్ చేయాలి. లైక్ వైజ్ అనమాట. 10 లక్షలు ఉంది మొత్తం వేసేసాం అనుకోండి, ఒకసారి ఇది
ఫ్యూచర్ కాంట్రాక్ట్ అనేది కిందకు వెళ్ళిపోతే మనకి ఇక ఎగ్జిట్ అయిపోద్ది. అందుకని మొత్తం ఎప్పుడు యూజ్ చేయకుండా ఓన్లీ 2%. ఓకే, ఇప్పుడు ఇది ఎంత కిందకి వెళ్ళినా నా దగ్గర ఏంటంటే క్యాపిటల్ ఉంది. ఆ క్యాపిటల్ ఉన్నంతకాలం ఈ ఫ్యూచర్ అనేది మనం హోల్డ్ చేస్తాం, రైట్, మనకు ప్రాబ్లం లేదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇది డైలీ ఎక్స్పైరీ కాబట్టి, ఎవ్రీడే ఎక్స్పైరీ ఉంది కాబట్టి మనం కాల్స్ అనేది సెల్ చేసుకొని దాంట్లో నుంచి ఎర్న్ చేస్తూ ఉంటాం అనమాట, రైట్. క్లియర్? దిస్ ఈజ్ మెయిన్ అని ఉంది కదా అకౌంట్, మార్జిన్ అకౌంట్ కాకుండా ఐసోలేటెడ్కి దీన్ని షిఫ్ట్ చేయాలి మనం. ఓకే, యా, క్లియర్? బిట్కాయిన్ సంబంధించింది ఏమన్నా ఉంటే అడగండి. ఎవరో మధు గారు ఎవరో అడిగారు మొన్న, డౌట్ ఉంది సార్ అని చెప్పేసి. సార్, ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీలో మీరు పుట్ ఆప్షన్ 2 లాట్స్తో సెల్ చేస్తున్నారు, 2 లాట్స్ బై చేస్తున్నారు, ఎలా చేయడం సేఫ్గా ఉండొచ్చా లాస్ రాకుండా? ఇది ఏ బుల్ మార్కెట్ అండ్ బేర్ మార్కెట్ రెండు వర్కౌట్ అవుతుందా? సో లాట్స్ ఆఫ్ ఆప్షన్ స్ట్రాటజీలు ఏంటంటే చాలా మనం చేయొచ్చు. ఓకే, సో మార్కెట్ యొక్క కండిషన్ బట్టి మన స్ట్రాటజీ అనేది చేంజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మార్కెట్ కండిషన్ 3 రకాలుగా ఉంటుంది. ఒకటి వచ్చేసరికి బుల్లిష్ ఉంటుంది, రెండోది వచ్చేసరికి బ్యారిష్ ఉంటుంది, మూడోది వచ్చేసరికి సైడ్ వేస్ ఉంటుంది. సో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్, బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్, దెన్ ఏంటంటే మనం ఈ 3 స్ట్రాటజీలని యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, దేర్ ఈజ్ నో ఫిక్స్డ్ స్ట్రాటజీ అనమాట. సైడ్ వేస్లో ఉన్నప్పుడు మనకి స్ట్రాంగిల్ వర్కౌట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాంగ్ బుల్లిష్గా ఉందనుకోండి, డైరెక్షనల్ స్ట్రాటజీస్ యూజ్ చేస్తాం, బుల్లిష్ స్ట్రాటజీస్. స్ట్రాంగ్ బేరిష్గా ఉందనుకోండి, డైరెక్షనల్ స్ట్రాటజీస్, బేరిష్ సైడ్ యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, యా. మీరు ఐటీఆర్ ఫైల్ చేయండి అండి, గాయత్రి గారు. మీరు లాస్లో ఉన్న ఐటీఆర్ ఫైల్ చేయాలి. ఎందుకంటే ఆ లాస్ అనేది 7 years క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ ఒక 2 lakhs లాస్లో ఉన్నాను. ఇప్పుడు నాకు 1.25 lakhs దాటి ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, అప్పుడు జనరల్గా అంటే ట్యాక్స్ పడుతుంది మామూలుగా. ఎందుకంటే ఇది బిజినెస్ ఇన్కమ్ కింద కన్సిడర్ చేస్తారు, స్పెక్యులేషన్ ఇన్కమ్ ఇది. అయితే దీని నుంచి మనం ఇచ్చేసుకోవడానికి ఆ లాస్లు అనేది మనం చూపించవచ్చు అనమాట. ఓకే, అందుకని మీరు లాస్లో ఉన్న, ప్రాఫిట్లో ఉన్న ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తుంటే ఐటీఆర్ అనేది ఫైల్ చేయండి. క్లియర్? సందీప్ గారు అడుగుతున్నారు, హాయ్ సార్, బిట్కాయిన్లో క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ టైం ఫ్రేమ్తో ఎక్కువగా చూడొచ్చా? సార్ 1 hour టైం ఫ్రేమ్, 15 minutes టైం ఫ్రేమ్ బిందాస్గా ఉంటుంది. ఓకే, ఆ రెండు మీరు యూస్ చేసుకోవచ్చు. ఓకే, క్లియర్? గుడ్ ఈవినింగ్ సార్, July 25th డివిడెండ్ అనౌన్స్ బోష్కు 3 months 3M ఇండియా అబౌట్ ఇండియా బై లెవెల్స్ చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్, 25th డివిడెండ్ అనౌన్స్మెంట్ బోష్కు. ఓకే, సో బోష్క్ అనేది చాలా బుల్లిష్గా ఉందండి, పవర్ఫుల్గా ఉంది. బట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉంది. కొద్దిగా పుల్ బ్యాక్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు లెవెల్స్ అడిగారు కాబట్టి 36580, 35350 అనేది మీరు పెట్టుకోవచ్చు. ఈ రెండు కూడా R4, R5 ఇక్కడికి వచ్చిందంటే మనకి మంచి బాయింగ్ ఏరియా అది. ఓకే, క్లియర్ సార్? బోష్క్ త్రీఎం ఇండియా ఇట్స్ వెరీ గుడ్ లెవెల్ యాక్చువల్గా, బ్రేక్అవుట్కి రెడీగా ఉంది. ఇక్కడ రేపు వెళ్తుంది పైకి నాకు తెలిసి, ప్రాబిలిటీ ఉంది. ఎనీహౌ మనకు వచ్చేసరికి ఇంపార్టెంట్ అంటే 29050, ఓకే, 29775 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ అండి, బేస్డ్ ఆన్ ద పివట్స్. ఈ రెండు కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. ఒకసారి అబౌట్ చూద్దాం.
సూపర్ ఉంది కదా అబౌట్ నిన్న నెట్ ప్రాఫిట్స్ భలే ఇచ్చారు కంపెనీ. కోర్స్ స్టాక్ కూడా అలాగే పర్ఫామ్ చేసింది. 45 డిగ్రీస్లో వెళ్ళింది. ఓకే, ఎనీహౌ మనకైతే 31,520. ఓకే, యా ఇంపార్టెంట్ సపోర్ట్ అంటే అక్కడ ఉంది. లేదంటే రీవిజిట్కి వస్తే మంచి ప్రైస్ సార్ ఇది. ఓకేనా, కోర్స్ సేమ్ లెవెల్ అది 31,750. రీవిజిట్కి వస్తే గుడ్ ఏరియా ఇది. ఎందుకంటే మంచి కన్సోలిడేషన్ బ్రేక్అవుట్ అయింది, రీవిజిట్ చేసిందంటే సూపర్ ఎంట్రీ. యా, పరాగ్ మిల్క్. యా, మంచి బ్రేక్అవుట్ అయింది ఇక్కడ 150 160 దగ్గర. ప్రస్తుతానికి అప్ సైడ్ మొమెంటంలో ఉంది పరాగ్ మిల్క్ ఫుడ్స్. $235 and $220 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ అండి. 235 220. యూపీఎల్ గుడ్ బ్రేక్అవుట్ సార్. యా యూపీఎల్లో మంచి ఆపర్చునిటీ వచ్చింది డౌన్ సైడే. నేను అప్డేట్ చేశాను టెలిగ్రామ్లో కూడా. యూపీఎల్ సూపర్ బ్రేక్అవుట్. అది బ్రేక్అవుట్ రాకముందే అర్థమైపోయింది దీంట్లో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అని చెప్పేసి. డైలీ టైం ఫ్రేమ్లో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ యాక్చువల్గా. 650 లెవెల్ మంచి బ్రేక్అవుట్ అయిపోయింది. ఓకే, యా లాంగ్ వే టు గో. 825 టార్గెట్ ఉంది అప్ సైడ్, బట్ ఇట్ టేక్స్ టైమ్ అనమాట. ఇట్స్ అ గుడ్ మొమెంటం. డేటా ప్యాటర్న్ అండ్ వాబాగ్ చెప్పండి సార్, అందరికీ ఉపయోగపడవచ్చు. డేటా ప్యాటర్న్స్ యా, ఇట్ ఈస్ వెరీ గుడ్ లెవెల్ సార్. ఇట్ ఈస్ ఎట్ వెరీ గుడ్ లెవెల్ యాక్చువల్లీ. 2700 2487 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్. ఓకే, గుడ్ కంపెనీస్, గుడ్ మొమెంటం. వాబాగ్ ఇదైతే ఇప్పుడే స్టార్ట్ చేశారు. సో యా, మంచి అప్ సైడ్ బుల్లిష్గా ఉంది.
చాలా బాగుంది స్ట్రక్చర్. ఇమీడియట్ టార్గెట్ వచ్చేసరికి 1606, దాని తర్వాత 1737. వెరీ గుడ్ బుల్లి స్ట్రక్చర్. ఇంకా ఎంఎస్టీసీ మ్యాప్ మై ఇండియా. ఎంఎస్టీసీ సపోర్ట్ వచ్చేసరికి 500 లెవెల్స్ సార్. మ్యాప్ మై ఇండియా, సి ఇన్ఫో సిస్టమ్స్. ఓకే, సో ఈ లెవెల్ అయితే బ్రేక్అవుట్ అయింది. నెక్స్ట్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి 1912 అనేది అప్సైడ్ టార్గెట్ ఒకటి ఉంది. మంచి స్లోగా పికప్ అవుతుంది మ్యాప్ మై ఇండియా. చంబల్ ఫర్టిలైజర్స్, చంబల్. ఈసారి వర్షాలు ఏంటంటే పడట్లేదు అసలు మనకల్లి. చంబల్ ఫర్టిలైజర్స్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద బ్రేక్అవుట్ యాక్చువల్గా. సో ఎనీహౌ ప్రస్తుతానికైతే 535 మంచి సపోర్ట్ ఉంది. ఈ లెవెల్ కొద్దిగా రెసిస్టెన్స్ ఉంది. ఓకే, సో ఈ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయిందంటే ఈ లెవెల్ ఎప్పుడైతే దగ్గరికి వస్తుందో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది అనమాట ఈ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు. ఓకే, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే మళ్ళీ డౌన్ సైడ్ మొమెంటం అనేది రివర్స్ అవుతుంది. ఐ థింక్ కొద్దిగా టైం పడుతుంది అనుకుంటున్నా. Sir, today AVT natural rises 11%. Why? What about tomorrow? So, probably ఏదైనా న్యూస్ ఉండొచ్చు. AVT naturals. న్యూస్ ఏం కనపడలేదు మనకైతే. ఏవిటి ఏదైనా ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఉండి ఉండొచ్చు. ఓకే, క్లియర్. 77 నెక్స్ట్ ప్రాబిలిటీ ఉంటుంది మొమెంటం కంటిన్యూ చేయడానికి. బట్ ఎనీహౌ ఇక్కడ R3 ఉంది కాబట్టి 77 అనేది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది. బట్ బుల్లిష్గానే ఉంది, ఇక్కడ రివర్స్లో ఏం కనిపించలేదు. 1 లాట్కి ఎన్ని పాయింట్స్ వస్తాయి సార్? 10 లాట్స్కి ఎన్ని పాయింట్స్ వస్తాయి? దేంట్లో సార్ ఇది? కరూర్ వైశ్య బ్యాంక్, కరూర్ వైశ్య. సో కైండ్ ఆఫ్ ఫ్లాగ్ ఫార్మేషన్ జరుగుతుంది ఇక్కడ, పిన్నాంట్ ఫార్మేషన్ అంట. సో నెక్స్ట్ 284 టువర్డ్స్ ఏంటంటే ట్రావెల్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఓకే, కొద్ది కన్సోలిడేషన్లో ఉంది. Clear? Next, where can I buy quality power equipments?
quality power, electrical equipments. So 789 is good support, sir. 789 is good support. Hi sir, hello sir. డిమ్యాట్ అకౌంట్స్ ఎక్కువగా ఉంటే ప్రాబ్లమ్ సార్. డిమ్యాట్ అంటే జెరోదా ఒకటి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ తీసుకుంటుంది, అండ్ ఇంకా మిగతా ఏమైనా చూడాలి. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే నో ప్రాబ్లం. మేడం గారు అడుగుతున్నారు, ధన్లో ఉన్న టూల్స్ అన్నీ గురించి ఒక వీడియో చేయండి, అలాగే టైం ఫ్రేమ్ గురించి కూడా ఒక వీడియో చేయండి. యా ష్యూర్ మేడం, డెఫినెట్గా ఐ విల్ అప్లోడ్ ద వీడియో. సార్ ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ మీకు టైం ఉన్నప్పుడు ఒక వీడియో చేయండి, మంచి టీచర్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, డెఫినెట్గా నేను చేస్తాను. ఆల్రెడీ నేను చేశాను చాలా ఆప్షన్స్ మీద, ఒకసారి చూడండి పాసిబుల్ అయితే. సింపోనీ ఆల్రెడీ డిస్కస్ చేసాం. సూర్యకిరణ్ గారు హాయ్ అండి, హలో. డిక్సన్ టెక్నాలజీ 14,000 రూపీస్లో 10 షేర్స్ ఉన్నాయి, ఇంకా కొద్దిగా వెయిట్ చేయొచ్చా, ప్రాఫిట్ బుక్ చేయొచ్చా? టుడే రిజల్ట్స్ వచ్చాయి బట్ స్టాక్ ఫాల్ అయింది. యా యాక్చువల్గా ఏంటంటే డిక్సన్ ఈజ్ వెరీ గుడ్ కంపెనీ లాంగ్ టర్మ్లో, బట్ థింగ్ ఏంటంటే కాంపిటీషను హీట్ స్ట్రాంగ్గా ఉంది ఇప్పుడు, అదే మెయిన్. ఓకే, కొంతమంది బ్రోకర్స్ డౌన్ గ్రేడ్ చేశారు, బట్ స్టిల్ ఐ బిలీవ్ దట్ ఏంటంటే దీన్ని డిప్లో బై చేసుకోవచ్చు. ప్రాఫిట్ బుక్ అనేది మీరు ఒక పర్సంటేజ్ పెట్టుకోండి సార్, దట్స్ డిపెండ్స్ అనమాట మీ స్టైల్ని బట్టి. ఒక పర్సంటేజ్ వచ్చినప్పుడు మీరు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం తప్పే కాదు, ఎందుకంటే మార్కెట్ ఆస్కులేట్ అవుతూ వెళ్తూ ఉంటుంది. యా యూ కెన్ బుక్ పార్షియల్. హాయ్ సార్, హలో. లుపిన్ సో లుపిన్ అండర్ ప్రెషర్లో ఉంది, బట్ స్టిల్ 18.26 ప్రస్తుతం సపోర్టే ఉంది. 18.82. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే 18.26 అనేది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మంచి సపోర్ట్ ఏరియా ఇది. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే బాగుంటుంది ఇక్కడ. ఓకే, సపోర్ట్లో ఉంది, మంచి సపోర్ట్లో ఉంది లుపిన్. మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ ఆప్షన్లో స్టాక్ బై చేస్తే ఆ స్టాకు ఇస్తున్న డివిడెండ్కు ఎలిజిబుల్ ఉంటామా, లేదా డెలివరీ ఆప్షన్స్లో బై చేసి? ఎంటీఎఫ్ ఆప్షన్స్కి ఇవ్వరు సార్, ఓకేనా? ఎంటీఎఫ్ ఆప్షన్, ఓకే. ఎంటీఎఫ్ దాంట్లో మన స్టాక్ బై చేస్తే స్టాక్ ఇస్తున్న డివిడెండ్స్కు ఎలిజిబిలిటీ ఉంటామా, లేదా డెలివరీ ఆప్షన్స్లో బై చేస్తేనే డివిడెండ్ ఇస్తారా? ఎంటీఎఫ్లో కూడా ఇస్తారండి మనకి. జస్ట్ వాళ్ళ దగ్గర ఏంటంటే ప్లెడ్జీ ఉంటుంది అంతే. ఓకే, విల్ గెట్ ఎవ్రీథింగ్ క్లియర్. యాజ్ పర్ మై అండర్స్టాండింగ్ ఏంటంటే ఎవ్రీథింగ్ అనేది మనం ఎలిజిబుల్ ఉంటాం, జస్ట్ ప్లెడ్జ్ చేస్తారు వాళ్ళు అంతే, మనకు వస్తుంది. ఎంటీఎఫ్లో తీసుకున్న బ్రోకరేజ్ డివిడెండ్స్ కానీ, బోనస్ కానీ, స్ప్లిట్ కానీ అన్నీ వస్తాయి. సార్ పాలీక్యాబ్ షేర్ ఆల్ టైమ్ హై బ్రాకెట్ ఉందా? బ్రాకెట్ ఏంటి సార్, నాకు అర్థం కాలేదు. బ్రాకెట్ మీన్స్
ఈసారి కొద్దిగా రిజల్ట్స్ తగ్గింది రిలయన్స్ పవర్. ఓకే, ఓకే. ఇంకా సారీ సారీ సార్. Polycab share. Okay, got it. Polycab India. యా 7,600 అనేది మనకి ఆల్ టైమ్ హై అంతేనా? ఎస్ కరెక్ట్. యా పాసిబిలిటీ ఉంది, బ్రేక్అవుట్కి ఛాన్స్ ఉంది. బట్ ఇన్ బిట్వీన్ డైరెక్ట్గా వెళ్ళొచ్చు, లేదా కొద్దిగా రిట్రేస్మెంట్ తీసుకొని వెళ్ళొచ్చు. ఓకే, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. బ్రేక్అవుట్ ఛాన్స్ ఉంది, ఎందుకంటే 45 degreesలో వెళ్తుంది. బట్ ఇట్ టేక్స్ టైం. క్లియర్ సార్? నో ప్రాబ్లం సార్. జీపీ తీర్థ్, గోపీ తీర్థ, ఇది కదా సార్, ఎస్ఎంఈ కేటగిరీ కదా ఇది, గోపీ తీర్థ అదేనా? జీపీ టిహెచ్ఏ. ఏ రావట్లేదే జీవిటి ఎల్టీహెచ్. ఒకసారి మొత్తం టైప్. జీపీటీ హెల్తేనా? ఓకే, జీపీటీ హెల్త్. సారీ. ఓకే, ఎస్ హోల్డ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. కొద్దిగా టైం పడుతుంది, అంత ఏం లేదు. ఇట్ టేక్స్ టైం. వన్స్ ఏంటంటే 185 క్రాస్ అయిందంటే దీంట్లో ట్రెండ్ రివర్సెస్ స్టార్ట్ అయినట్టే. ఓకే, క్లియర్ సార్? గుడ్ మార్నింగ్. ఇక్కడ ఇండియాలో గుడ్ నైట్ సార్ అందరికీ. కొద్దిగా వెయిట్ చేయొచ్చు సార్. అండ్ లెవెల్స్ ఒకసారి చూద్దాం. జీపీటీ హెల్త్ కేర్ మంచి సపోర్ట్లో ఉంది. ఇన్ కేస్ వర్స్ట్ అయితే 162 దాకా రావచ్చు. కొద్దిగా 178, 179 అనేది రెసిస్టెన్స్ ఉంది, అందుకని ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఓకే, బట్ ఇట్ టేక్స్ టైమ్ టు లిఫ్ట్ ఆఫ్. మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీలో ఆప్షన్స్లో టుడే బాయ్ చేసి సేమ్ డే సెల్ చేస్తే ఛార్జెస్ ఎంత వేస్తారు సార్? అది ఇంట్రాడే ఛార్జెసే తీసుకుంటారు. ఓకేనా? ఇంట్రాడేలో 0.03 ఏదో ఉంది కదా, అందరు బ్రోకర్స్ ఆల్మోస్ట్ సేమ్ ఫాలో అవుతున్నారు. సో ఆ ఛార్జెస్ అనేది పడతాయి మీకు. మీరు ఎంటీఎఫ్లో తీసుకున్న గుర్తుపెట్టుకోండి. మంచి క్వశ్చన్ అడిగారు మిత్రులు ఇక్కడ. ద క్వశ్చన్ ఏంటంటే మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అని ఉంది కదా, ఇప్పుడు పే లేటర్ ఆప్షన్ ఇచ్చారు కదా, దాంట్లో మనం తీసుకుంటే ఛార్జెస్ ఒకవేళ నేనేదో ఎంటీఎఫ్లో తీసుకొని పొజిషన్లో క్యారీ చేద్దాం అనుకున్నా, బట్ ప్రాఫిట్ వచ్చింది లేకపోతే లాస్ వచ్చిందో వాట్ ఎవర్ ఇట్ మేబీ, నేను ఎగ్జిట్ అయిపోయాయి ఈరోజు. దెన్ ఏంటంటే దాన్ని ఇంట్రాడేగా కన్సిడర్ చేసుకుంటారు. దీనికి ఎటువంటి ఇంట్రెస్ట్ కానీ ఏమీ ఉండదు అనమాట. ఓకే, అండ్ మోరోవర్ ఇదని కాదు, మీరు డెలివరీ మోడ్ ఉంటుంది కదా నార్మల్గా, సిఎన్సి క్యాష్ అండ్ క్యారీ డెలివరీ మోడ్ అంటాం, దానిలో తీసుకున్నా సరే,
ఈ పే లేటరు లేదా మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ దీంట్లో తీసుకున్నా, లేకపోతే ట్రేడింగ్ అనమాట ఇంట్రాడే ఆప్షన్ ఎంఐఎస్ అంటాం కదా, వీటిల్లో తీసుకున్న ఆ రోజు కన్నా ఎగ్జిట్ అయిపోయామంటే దాన్ని ఇంట్రాడేలాగే కన్సిడర్ చేసి ఛార్జెస్ అనేది వేస్తారు, చాలా తక్కువ ఉంటాయి అనమాట. ఓకే, డోంట్ వరీ. ఒకవేళ నేను పొరపాటున ఇది సెలెక్ట్ చేశాను ఎంటీఎఫ్, బట్ అదే రోజు ఎగ్జిట్ అయిపోయాను, సేమ్ ఛార్జ్ ఇంట్రాడే ఛార్జెస్ లాగే తీస్తారు. ఓకే, దీనికి ఏమి ఇక్కడ ఏ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసామన్నది మ్యాటర్ కాదండి. ఆ రోజు ఎగ్జిట్ అయిపోతే ఏ సెలెక్ట్ చేసినా ఒకటే ఛార్జెస్ సింపుల్గా. ఓకే, లేదు ఇక్కడ ప్రోడక్ట్ సిఎన్సి ఎంటీఎఫ్ సెలెక్ట్ చేసి క్యారీ చేసినప్పుడు కొద్దిగా డిఫరెన్స్ వస్తుంది. ఎంటీఎఫ్ అంటేనేమో బ్రోకర్ ప్రొవైడ్ చేస్తాడు అప్ టు 5x దాకా, మన దగ్గర 1 lakh ఉంటే 5 lakhs దాకా ఇస్తాడు అనమాట. ఓకే, సో అది ఎంటీఎఫ్ అంటే. క్లియర్? యా. అయితే ధన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, మన లింక్ ఉంది, ఒకవేళ అకౌంట్ ఓపెన్ చేయాలంటే చేయండి, దట్ ఈస్ గుడ్. యా, నో ప్రాబ్లం. గుడ్ స్టాక్ ఎలా సెలెక్ట్ చేయాలి, ఏ పారామీటర్ ఉండాలి ప్లీజ్? సో బేసికల్గా మన హొరైజన్ అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే మనం ఇప్పుడు చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ గుడ్ అన్నారు కదా, ఇది చాలా పెద్ద లాజిక్ అనమాట. గుడ్ స్టాక్ అంటే ఏంటి అంటే లాంగ్ టర్మ్ మనం ఆలోచించామని అప్పుడు గుడ్ స్టాక్ వేరుగా ఉంటుంది. వెరీ షార్ట్ టర్మ్ ఆలోచించినప్పుడు గుడ్ స్టాక్ అనేది వేరుగా ఉంటుంది. మనం షార్ట్ టర్మ్ కోసం ట్రేడ్ చేసేటప్పుడు సింపుల్ ప్యాటర్న్స్ ఇవి వర్కౌట్ అవుతాయి, ఎందుకంటే మనకి అది ఫండమెంటల్గా బ్యాడ్ ఉన్న ప్యాటర్న్స్ ఏంటంటే మనకి బ్రేక్అవుట్ అయిందనుకోండి ఎంతో కొంత మూవ్ అవుతుంది, దీనికి మనకు ఫండమెంటల్తో పని లేదు. బట్ మనం లాంగ్ టర్మ్కి హోల్డ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది 5 years 10 years 20 years, కొంతమంది లైఫ్ టైం కూడా హోల్డ్ చేస్తారు స్టాక్స్. దెన్ అప్పుడు గుడ్ అనేది ఏంటంటే డెఫినెట్గా కంపెనీ మేనేజ్మెంట్ కానీ, కంపెనీ క్వాలిటీ, ఎథిక్స్ అండ్ కాంపిటీషన్ ఎలా ఉంది, డిఫరెంట్ పారామీటర్స్ అనేది ఫండమెంటల్గా మనం చెక్ చేయాల్సి ఉంటుంది, రైట్. బట్ జనరల్ కాంటెక్స్ట్లో ఎక్కువ మంది గుడ్ స్టాక్ అంటే షార్ట్ టర్మ్ పీరియడ్లో అడుగుతుంటారు, ఎందుకంటే ట్రేడింగ్ చేస్తారు, ఇన్వెస్ట్మెంట్ షార్ట్ టర్మ్లో, ఎవరికైనా లాభాలు వస్తే మంచిదే షార్ట్ టర్మ్లో. ఆ పర్స్పెక్టివ్లో ఏంటంటే మనం రాదర్ దాన్ ఫండమెంటల్స్ టెక్నికల్ అనాలిసిస్ మీద ఫోకస్ చేసుకుంటే బెటర్ అనమాట. ఓకే, క్లియర్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జీపీటీ హెల్త్ కేర్ ఉంది, దీంట్లో టెక్నికల్గా ఏం చూడవచ్చు అంటే ఇదో మంచి సపోర్ట్ ఏరియా, ఇక్కడ క్లియర్గా ఇది చూడండి, ఇది మంచి క్యాండిల్ ఇది. ఓకే, ఈ క్యాండిల్ ఇక్కడ ఎందుకు ఫైర్ అయిందంటే అక్కడ బయర్స్ ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, క్లియర్? సో నెక్స్ట్ టైం ఆ లెవెల్ దగ్గరకు వచ్చి, నేను ఫండమెంటల్ ఫాలో అవ్వట్లే ఈ స్టాక్లో, ఊరికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎందుకంటే దీంట్లో నేను ఒక 5% 10% వస్తే బయటకు వచ్చేస్తాను, అలా ప్లాన్ చేస్తున్నా. అప్పుడు మనం దీనికి ఫండమెంటల్గా అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ టెక్నికల్గా మనకి ఏదైనా బ్రేక్అవుట్ జరుగుతుందా, బుల్లిష్ ఎంగల్ఫింగ్ జరుగుతుందా, లేకపోతే ఏదైనా ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవుతుందా, దిస్ ఈజ్ కాల్డ్ టెక్నికల్ అనాలిసిస్. ఓకే, ఎంట్రీ కోసం టెక్నికల్ అనాలిసిస్ అనేది హెల్ప్ చేస్తుంది. అయితే ఏ పారామీటర్స్ కన్సిడర్ చేసుకోవాలన్నారు కదా, వెరీ గుడ్ క్వశ్చన్. ద థింగ్ ఏంటంటే దీంట్లో మనకి ప్యాటర్న్స్ అనేది ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ప్యాటర్న్స్ అనేది ఇంపార్టెంట్. జనరల్గా నేను ఓపెన్గా చెప్తున్నాను, ప్యాటర్న్స్ అనేది చాలా హెల్ప్ చేస్తాయి. ఓకే, ఇప్పుడు నేను ఈ స్టాక్ ఉంది కదా, దీన్ని నేను హోల్డ్ చేస్తున్నాను. ఇక్కడ ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది చూడండి, సపోర్ట్ తీసుకుంది, మంచి సపోర్ట్ ఉంది ఇక్కడ. ఎందుకు అంటే ఇక్కడ టెక్నికల్గా నేను ప్యాటర్న్ అబ్జర్వ్ చేశాను, ఏంటంటే సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు బయర్స్ యాక్టివిటీ ఉంది. ఓకే, ఈ పారామీటర్స్ని మనం కన్సిడర్ చేసుకోవాలి. క్యాండిల్ స్టిక్స్, వాల్యూమ్స్ అండ్ సపోర్ట్ రెసిస్టెన్స్ పారామీటర్స్ అనేది మనం కన్సిడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు ఇది నోట్ చేసుకోండి, ఈ వీడియో అనేది రికార్డ్ చేసి పెట్టుకోండి. కపుల్ ఆఫ్ డేస్లో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవుతుంది, అయిన తర్వాత మనకి ఇమీడియట్గా 1410 వస్తుంది, దాని తర్వాత 1524 వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ ఏంటంటే మనకి దీస్ ఆర్ ఆల్ టెక్నికల్
అనాలిసిస్ అనమాట. ఈ టెక్నికల్ అనాలిసిస్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది. క్లియర్. సో నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఆల్రెడీ మంచి ట్రెండింగ్లో ఉన్న స్టాక్లో పట్టుకోవాలనుకుంటే మూవింగ్ యావరేజెస్ అనేది మీకు హెల్ప్ చేస్తాయి. మూవింగ్ యావరేజెస్ అనేది మీకు హెల్ప్ చేస్తాయి. ఇవేనండి మార్కెట్లో ఉండేది ఇవే. బట్ దీన్ని మనం ఎంత ఎఫిషియెంట్గా వాటిని అర్థం చేసుకోగలుగుతున్నాం. ఓకే, సో దట్ మేక్స్ లిటిల్ డిఫరెన్స్ అనమాట. క్లియర్. క్యాండిల్ స్టిక్స్, వాల్యూమ్స్ అండ్ ప్యాటర్న్స్, దాని తర్వాత ఈ యొక్క మూవింగ్ యావరేజెస్ అవి మనకి హెల్ప్ చేస్తాయి. క్లియర్. మొమెంటంలో ఉన్న స్టాక్ని ఏంటంటే మనం మూవింగ్ యావరేజెస్ యూజ్ చేసుకొని ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అనమాట. ఇది కన్సోలిడేషన్ ప్యాటర్న్. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందనుకోండి, మనకి మంచి ట్రేడ్ ఉంటుంది. ఇక్కడ మీరు అలర్ట్ పెట్టుకోవచ్చు. సో కంప్లీట్ కోర్స్ మీకు చెప్పేశాను. క్లియర్. అది హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. టెక్నికల్గా చూసేటప్పుడు మనం ప్యాటర్న్స్, వాల్యూమ్స్ అండ్ సెక్టార్, ఏ సెక్టార్లో మొమెంట్ ఉంది అట్లా కన్సిడర్ చేస్తాం. క్లియర్. Chart is not working proper, not able to share message. Could you please check ICICI GI? Clear. Yeah, good. ICICI GI. యా, వెరీ గుడ్. సపోర్ట్ దగ్గర ఉందండి 1907 దగ్గర. సో ప్రాబ్లీ కొద్ది కన్సోలిడేషన్ తీసుకొని చిన్నగా ట్రావెల్ చేస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్, ఐసిఐసిఐ లొంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, సూపర్ స్టాక్, గుడ్ కంపెనీ. యా, ఇంకా నో ప్రాబ్లం. వెంకీ అడుగుతున్నారు, బై ఆర్ నాట్ రిలయన్స్ ఇండస్ట్రీస్. సో యాక్చువల్గా ఏంటంటే రిలయన్స్ ఆపరేటర్ డ్రివెన్, బట్ ఎనీహౌ కొంచెం రిస్కీగా అనిపిస్తుంది ప్రస్తుతం. కన్ఫర్మేషన్ అయితే లేదు. ప్రాబ్లీ బేస్డ్ ఆన్ ద ప్రైస్ స్ట్రక్చర్ 1400 అనేది మంచి సపోర్ట్. యాక్చువల్ 1395, అండ్ ఒకవేళ ఈ లెవెల్కి వస్తే కూడా 1344 మీరు ఇక్కడ అలర్ట్ పెట్టుకోవచ్చు. అండ్ అలర్ట్ ఎలా పెట్టాలో ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఇది ధన్ ప్లాట్ఫామ్ చాలా పవర్ఫుల్గా బాగుంటుంది. ఐ లవ్ దిస్ ప్లాట్ఫామ్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని లాంగ్ టర్మ్లో బై చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నాను. ప్రస్తుతం కొద్దిగా డౌన్ ట్రెండ్లో అనిపిస్తుంది. ఇది ఒక లెవెల్ అనమాట. ఈ లెవెల్ దగ్గర మనం అలర్ట్ పెట్టేసుకుందాం. ఓకే, యాడ్ అలర్ట్ ఆన్ రిలయన్స్ ఇండస్ట్రీస్. చాలా టైం సేమ్ అవుతుంది. నెక్స్ట్ అలర్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇక్కడ నేను పెట్టేస్తున్నాను. 2 అలర్ట్ పెట్టేసాను. అలర్ట్స్ మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నా చూడండి చాలా ఉంటాయి అనమాట. ఓకే, సో కొన్ని ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ మంచి బ్రేక్అవుట్ అయింది ఈరోజు. ఆర్హెచ్ఐ మ్యాగ్నెస్, ఇది మంచి ట్రేడ్ తీసుకున్నాను నేను. 80% పైన ప్రాఫిట్ ఇచ్చింది ఇది. లైక్ వైజ్ ఏంటంటే మనకు అలర్ట్స్ చాలా హెల్ప్ చేస్తాయి. సో ఒకసారి చూడండి. ఓకే, క్లియర్. యా, ప్రస్తుతానికైతే ఈ లెవెల్ అనేది వాచ్ చేయండి సార్. 1395, దాని తర్వాత 1345. ఎందుకో ప్రెషర్లో ఉంది యాక్చువల్గా విత్ హెవీ వాల్యూమ్స్. క్లియర్.
ఎల్ఐసి స్టాక్ లాంగ్ టర్మ్కి ఓకేనా? ఎస్ వెరీ గుడ్ స్టాక్ అండి ఇది. ఎస్. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, ఇట్స్ అ వెరీ గుడ్ స్టాక్. 590 is a good bet. అండ్ ఐడిఎఫ్సి ఆల్సో వెరీ గుడ్. ఐడిఎఫ్సి ఒకసారి స్టార్ట్ చేశారంటే అండి వెళ్తూనే ఉంటారు. ప్రస్తుతం ఇది బులిష్లోనే ఉంది. మేక్ ష్యూర్ ఏంటంటే 68 70.88 అలర్ట్స్ పెట్టుకోండి, ఎందుకంటే ట్రెండ్ రివర్స్ అయింది. వర్స్ట్ కేస్ సిచ్యువేషన్లో 68 దాకా కూడా రావచ్చు. ఓకే, మార్కెట్ కండిషన్ బట్టి. ఓకే, ఎనీహౌ దట్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఇన్పుట్స్ అనమాట. చూద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ, గుడ్ నైట్. 10 గంటలు దాటిపోయింది. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. ఏదైనా మిస్ అయితే ఐఎమ్ సో సారీ. జేన్ స్ట్రీట్ ఇంకా నిఫ్టీ మ్యానిపులేషన్ చూస్ చేస్తుందా? దిస్ ఇస్ వెరీ గుడ్ క్వశ్చన్. చేయదులేండి, భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈసారి మానిటర్ చేస్తుంది. ఎడిషనల్ సర్వే లైన్స్ అనేది ఉంది అనమాట, సర్వే లెన్స్ అనేది దే డూ ట్రాక్. ఓకే, సో నిశ్చింతగా పడుకోవచ్చు మనం, డోంట్ వరీ. ఓకే, థ్యాంక్ యూ, గుడ్ నైట్ అందరికీ, మిత్రులందరికీ. యా, నో ప్రాబ్లం, గుడ్ నైట్. సరే, పివోట్స్ వచ్చేసరికి నేను అడిగారు ఒకసారి చూడండి. పివోట్స్ నేను 2 యూజ్ చేస్తాను దీంట్లో. డైలీ ఉంది, వీక్లీ ఉంది. ఓకే, ఇది వచ్చేసరికి 2 కూడా ట్రెడిషనల్, ఇది మంత్లీ ఉంది. ఓకే ఓకే ఫైన్. వెరీ బిగ్ టార్గెట్ కోసం మంత్లీ పెట్టుకోవచ్చు, వీక్లీ సెట్ చేసుకోండి వెరీ షార్ట్ టర్మ్ అయితే. ఇది వచ్చేసరికి డైలీ అనమాట. డైలీ వచ్చేసరికి మనకి ఇంట్రాడే కోసం లైక్ 1 hour 15 minutes మన డైలీ సెలెక్ట్ చేసినప్పుడు చూపిది, ఎందుకంటే మనం డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నాం కాబట్టి. వీక్లీ ఇది. ఓకే, పివోట్స్ నేను యూస్ చేసేది ట్రెడిషనల్, వీక్లీ. మంత్లీ ఏంటంటే మరీ బిగ్గర్ సపోర్ట్ రెసిస్టెన్స్ కోసం యూజ్ చేస్తాం. వీక్లీ ఈజ్ గుడ్ అనమాట. ఓకే, క్లియర్. దాని తర్వాత డైలీ. ఇప్పుడు డైలీలో యాక్టివేట్ అవ్వలేదు కదా. ఇప్పుడు చూడండి, నేను 1 hourకి వెళ్తే 2 పివోట్స్ వస్తాయి. ఈ బ్లూ కలర్ వచ్చేసరికి డైలీ, ఇది వచ్చేసరికి వీక్లీ అనమాట. ఓకే, సో ఇవి మీరు యూజ్ చేసుకోవచ్చు. క్లియర్? యా, ఇది ఒక్కటి చూద్దాం. పీసీ జ్యువెలర్ గురించి ఒక్కసారి అడిగారు, అది ఒక్కటి చూసి క్లోజ్ చేద్దాం. పీసీ జ్యువెలర్స్ ఇది గుడ్ స్టాక్ రైట్ నౌ, బట్ ఏంటంటే డిప్లోనే బై చేయాలి, దీన్ని చేయొద్దు. ప్రస్తుతానికి 15 రూపీస్ అండ్ 14 రూపీస్ మంచి లెవెల్స్ ఉన్నాయి. అఫ్కోర్స్ 13 దాకా కూడా రావచ్చు, బట్ వస్తే మాత్రం డిప్లో బై చేసుకునే స్టాక్ అనమాట. కొద్దిగా ఫండమెంటల్స్ ఇంప్రూవ్మెంట్ జరిగినాయి. ఓకే, యా. ఏదైనా మిస్ అయితే కూడా ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి, వీడియోలో నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది స్టాక్స్ ఒక్కొక్కసారి మిస్ అవుతాం, రిపిటేటివ్ కొన్ని స్కిప్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ, గుడ్ నైట్. లైక్ చేయకపోతే లైక్ చేయాలనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ ప్రాబ్లీ రేపు మనం కలవకపోవచ్చు, రేపు కొంచెం బిజీగా ఉంటాను. ఒకవేళ ఉంటే నేను అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ, గుడ్ నైట్.